హాయ్ ఫ్రెండ్స్, హలో. మీకైతే నేను ఈరోజు అద్భుతమైన ప్లేస్ చూపిస్తాను. చూడండి, సుంకెళ్ళే రోడ్లో మనం ఈ బ్రిడ్జి అనేది నిర్మిస్తున్నారు. అంత హైట్ అంటే అంత హైటు, బాహుబలిలా కనిపిస్తుంది. ఇది బాహుబలి సినిమాలో ఎలా చూపిస్తున్నారు చూడండి, బ్రిడ్జి అలా ఉంది. ఆ కొండ చూపిస్తారు బాహుబలి సినిమాలో, అట్లా ఉంది అన్నమాట. ఈ కొండ, ఆ కొండ నుంచి అలా వెళ్తుందండి. బ్రిడ్జి చూస్తున్నారు కదా, ఎంత పొడవు ఉంది. దాదాపు 30 అడుగులు ఉంటుంది బ్రిడ్జి. కింద నుంచి పైకి చూస్తే నేను దాదాపు ఒక కిలోమీటర్ దూరం అర కిలోమీటర్ దూరం తీసి ఉంటాను నేను ఈ వీడియో. ఎలా అంటే అలా కనిపిస్తుంది చూడండి, పొడవు అలాగుంది. ఆల్రెడీ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఒడిశాలో అయితే అభివృద్ధి జరుగుతుందో లేదో తెలియదు, కానీ ఇది నాకు తెలిసి మైనింగ్ మాఫియా ప్లానింగ్ అనుకుంటాను ఇది, ఈ బైపాస్. లేకపోతే అంత కోట్లు ఖర్చు పెట్టి ఎవరు ఇలాంటి రోడ్ వేయారు. చూస్తున్నారు కదా, ఒడిశాలో ఉన్నటువంటి మైనింగ్ ఖనిజాలు ఇవంతా కొట్టుకొని పోవడానికి చూస్తున్నటువంటి రోడ్ ఇది. ఈ రోడ్లో అయితే అంపవల్లికి అలా అటాచ్ అవుతుంది. ఇక్కడ నుంచి అంపవల్లి నుంచి ఇంకొక 5 కిలోమీటర్లు వెళ్తే ఈ రోడ్ అటాచ్ అయిపోద్ది సుంకి దగ్గరికి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ పచ్చని ప్రదేశాన్ని ఎంత నాశనం చేస్తున్నారు. అలా కనిపిస్తుంది చూడండి. కొండ మొత్తం చాలా హైలైట్గా ఉంది. చల్లటి గాలి, నేను వెళ్ళిన తర్వాత వెచ్చటి గాలి అనమాట, చల్లగా ఉంది. యాక్చువల్లీ నేను మార్నింగ్ 7:30కి బయలుదేరాను ఇక్కడ నుంచి, అరకు నుంచి. సాల్ వెళ్ళడానికి నాకు ఎగ్జిట్ గంటన్నర పట్టింది. చూస్తున్నారు కదా ఇలాగా ఆ రోడ్ అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, బిల్డింగ్ ఇప్పటికి అలా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. కొండ అంతా కోసి పట్టుకెళ్తున్నాను, అలా కట్ చేస్తున్నాను కొండ. ఆ కొండ మొత్తం కటింగ్ చేసేస్తున్నారు. చూస్తున్నారు కదా అలా ఉంది. అదిగో బ్రిడ్జి ఇంకా నిర్మిస్తూనే ఉన్నారు. బ్రిడ్జి పిల్లర్స్ వేస్తున్నారు. చూస్తున్నారు, రోడ్ అయితే ఇలా ఉంటుంది. పెద్ద మర్రి చెట్లు అయితే ఎక్కువ ఉంటాయి ఒడిశాలో. టెంపుల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మర్రి చెట్లు ఎక్కువ పెంచుతారు వాళ్ళు. చూస్తున్నారు కదా, అది ఎలా ఉందంటే చూడ్డానికి చక్కగా ఉంది. మనం ఇలా ఆ పూలు కూడా అంత పచ్చగా కనిపిస్తున్నాయి, టెంపుల్ కూడా వస్తున్నాయి. అలాగే రోడ్ అంతా టెంపుల్లో ఉంటాయి. అలాగా ఒడిశా కాబట్టి ఎక్కువ టెంపుల్తో ముడిపడి ఉంటాయి. స్కూల్ అయితే చాలా తక్కువ ఉంటాయండి ఒడిశాలో, టెంపుల్ మనకు ఎక్కువ ఉంటాయి. చూస్తాం కదా అంపవల్లి. ఇలాగా ఎంత అంపవల్లి అనేది మాకు ఎదురైంది. కోరి, ఇది అంపవల్లి కోరి. లోపల వెళ్తే బీవచ్చంగా ఉంటుంది కోరి అనమాట. నేను లోపలైతే మాకు అనుమతి ఇవ్వలేదు, బయట నుంచి చూపించాను మీకు బోర్డు మాత్రమే. చూస్తున్నాను కదా, అది ఈ ఫ్యాక్టరీ వచ్చి సాగర్ సిమెంట్ అనమాట. రష్యా జపాన్ ఒక ఆధారంలో ఇది పెట్టినటువంటి కంపెనీ ఇది. చూడండి, ఇందులో చాలామంది అయితే ఉపాధి పొందుతున్నారు, చాలామందికి అయితే ఉపాధి లేదు. చూస్తున్నది అలా ఉంది అంటే అలా ఉంది. ఇది సిమెంట్ ఫ్యాక్టరీ అండి, సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ అంపవల్లిలో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉన్నాయి, చాలా పచ్చగా ఉన్నాయి, కనిపిస్తుంది మాకు. చాలా చక్కగా గాలి, చల్లటి గాలి. ఈ ప్రదేశాన్ని మనం అలాగో చూసి వెళ్ళిపోతున్నాము. చూడండి, బాగా గమనించండి ఫ్రెండ్స్. ఇది జపాన్, రష్యా వాళ్ళ సహకారంతో ఈ సాగర్ సిమెంట్ అనేది రన్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ ట్రావెల్స్ కూడా ఉంటాయి. చూస్తున్నారు కదా అలాగా. ఇది ఎలా సాలరీ నుంచి అలా పోతాయండి. ఈ ఆంధ్ర నుంచి, ఒడిశా నుంచి ఆంధ్రాకి అలాగా బయలుదేరి వెళ్తాయి వెహికల్స్ అనమాట. చూస్తున్నారు కదా, మేమైతే ఇలాగ వెళ్ళాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ అంపవల్లి వెళ్ళాను. చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి. బ్రిడ్జి అంతా కన్స్ట్రక్షన్ ఇలా జరుగుతున్నాయి. ఈ సిమెంట్ ఫ్యాక్టరీ ఇది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి. ఒక పక్క నుంచి అలాగా, ఇది కొండలోనే ఉంది, పెద్ద కొండ, అది మధ్యలో ఉంది. ఇది ఈ ప్రదేశం నక్సలైట్ ప్రదేశం, ఇది చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది ఈ విధంగా వెళ్తే మీకు చూపిస్తాను నేను. చూడండి ఇక్కడ ఎలా ఉంటుందంటే, కేజీఎఫ్ సినిమా, మేము కేజీఎఫ్ సినిమాలు చూసాము, అది వీడియోలు చూసాం తప్ప ఇది రియాలిటీగా చూపిస్తాను. చూడండి కేజీఎఫ్ సినిమాలో ఎలా ఉంది, డిటో అలాగనే ఉంది, సేమ్ ఫ్రెండ్స్. మీరైతే రియాలిటీకి చూస్తే ఇలా కనిపిస్తుంది. నాకేమైతే సరిగ్గా రాలేదు. చూడండి ఎంత పచ్చగా ఉన్నాయి చుట్టుపక్కల. ఆ పచ్చటి ప్రదేశాన్ని కోరిలు పెట్టి అక్కడ పంట పొలాలు చేసే వాళ్ళని కూడా నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒడిశా వాళ్ళు అయితే ఇక్కడ తక్కువ మంది పనిచేస్తున్నారు, ఇతర ప్రదేశం నుంచి వచ్చిన వాళ్ళు పనిచేస్తున్నారు. చూడండి ఇక్కడ చిన్న షెడ్లు కట్టి ఆ విధంగా అక్కడ బళ్ళు పెట్టి అలాగ ఎంతమంది లేబర్స్ ఉన్నారంటే ఒక 300 మంది దాదాపు లేబర్స్ ఉంటారండి ఇక్కడ. ఆ లేబర్ పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. చూడండి ఇది బాహుబలి అనుకున్నారు కదా, ఆ విధంగా బయోగ్రఫీ కూడా ఉంది. ఇది కేజీఎఫ్ సినిమా అలా ఉంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేనైతే కిందకి దిగి వెళ్తున్నాను. చూడండి కేజీఎఫ్ సినిమా అంటే కేజీఎఫ్కి బాబులాగా ఉందండి. ఇది రియాలిటీ చూస్తే మీకు అనిపిస్తుంది, ఆ ప్లేస్కి వెళ్ళాలని ఒక్కసారి మీరు వెళ్ళాలి అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు. నేనైతే చూసి చాలా సాటిస్ఫై అయ్యాను. ఇటువంటి లొకేషన్ ఎప్పుడు నేను చూడలేదు. ఇటువంటి ఈ కోరి చూస్తున్నాను కదా, అలా ఉంది కోరి. ఈ కట్టడాలు ఎలా కడుతున్నాయి, ఆనకట్టలాగా అలా కడుతున్నాయంటే అలా కడుతున్నాయి. ఇది రోడ్కి చాలా సాల్ రోడ్గా ఆనుకొని ఉంది ఫ్రెండ్స్. ఇది వెళ్ళినప్పుడు చూడండి, అది పైగా అంతా వెళ్ళింది రోడ్డు, మట్టి పోసి అలాగ పైకి రోడ్డు పట్టుకెళ్తున్నారు. మీరు గమనించండి ఎలా ఉంటుందంటే, ఒకసారి వెళ్ళి ఆ ప్రదేశాన్ని వెళ్ళి అక్కడ పైన నిలబడ్డాను కదా, అక్కడ నిలబడి చల్లటి గాలి మంచి వాతావరణం అండి, అనుకూలంగా మనం ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది. కాకపోతే ఈ కోరిలు జరుగుతున్నాయి కదా, ఇటువంటి ప్రదేశాన్ని మనం జాగ్రత్తగా ఉండాలి. కింద చాలా డౌన్ ఉన్నాయి.
మనం కిందకి వెళ్ళకూడదు. చూసాను కదా, బార్కెట్ వేసాను కదా, అక్కడ పైనుంచి నేను వీడియో తీశాను. నాకేమైతే ఇంకా కిందకి దింపలేదు, చాలా లోతుగా ఉన్నాయి. కేమ్తో అయితే లోపల తీయలేదు ఫ్రెండ్స్. చూడండి, అది పైన రోడ్డు వెళ్తున్నాయి కదా, ఇవంతా చూస్తున్నాను కదా, అలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది మీరు చూస్తే, రియాలిటీగా చూస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే చూసి చాలా ఆనందంగా వెళ్ళాను. ఇంకో 5 నిమిషాలు ఉండిపోవాలనిపించింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు వెళ్ళినా అంపవల్లి నుంచి సుంకి దగ్గర